అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'నీకోసమే నా అన్వేషణ' పార్ట్ 12. ఇక కథలోకి వెళితే టిల్లు రెడీ అయ్యి ఐశ్వర్య కోసం వెయిట్ చేస్తున్నాడు. ఐశ్వర్యని రెడీ చేసి బ్యూటీషియన్స్ టిల్లుతో "సార్, మేడం రెడీ" అని వాళ్ళు వెళ్ళిపోయారు. టిల్లు ఐశ్వర్య గదికి వెళ్ళి తనని చూసి అలా ఒక బొమ్మలా నిల్చుండిపోయాడు. టిల్లుకి నోట మాట రావడం లేదు. ఐశ్వర్య దగ్గరకు వెళ్ళి తనని కౌగిలించుకొని "చాలా అందంగా ఉన్నావు ఐశ్వర్య" అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఐశ్వర్యకి సిగ్గుతో బుగ్గలు ఎరిపెక్కాయి. టిల్లు హృదయం మీద వాలి కళ్ళు మూసుకుంది. ఇద్దరూ అలా తన్మయత్వంలో మునిగి తేలారు. కాసేపటికి టిల్లు ఐశ్వర్యని అద్దం ముందు తీసుకెళ్లి తన మెడలో ఉన్న హారం, చెవి కమ్మలు తీసి పక్కన పెట్టాడు. ఐశ్వర్య, ఏం చేస్తున్నావు టిల్లు? ఎందుకు తీస్తున్నావు? టిల్లు ఐశ్వర్యని చూస్తూ తన జేబులో నుండి ఒక పెట్టె తీసి ఐశ్వర్య ముందు పెట్టాడు. టిల్లు కళ్ళతోనే "అది ఓపెన్ చెయ్యి" అని ఐశ్వర్యకి చెప్పాడు. ఐశ్వర్య బాక్స్ ఓపెన్ చేసింది. అందులో ఒక డైమండ్ నెక్లెస్ ఉంది. దాన్ని చూసి ఐశ్వర్య పెదవులపై ఒక చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఐశ్వర్యని వెనక నుండి కౌగిలించుకొని "ఎలా ఉంది?" "చాలా అందంగా ఉంది. సింప్లీ సూపర్. టిల్లు, నీకు నచ్చిందా అది?" "చాలా. నేను దీనికోసం ఎన్నో దుకాణాలు తిరిగి తీసుకున్నా. ఎలా ఉంటే నీకు నచ్చుతుంది? అది నువ్వు వేసుకున్న తర్వాత దీనికే అందం రావాలి అని చాలా చోట్ల వెతికి తీసుకున్నా. మరి ఆలస్యం ఎందుకు? టిల్లు, నువ్వే నాకు పెట్టు. నీ చేతితో పెడితే ఇంకా అందంగా ఉంటుంది." ఐశ్వర్యని అద్దంలో చూస్తూ తనకి నెక్లెస్ పెట్టాడు. "చాలా బావుంది స్వీట్ హార్ట్. పద వెళ్దాం" అని వెళ్తున్న టిల్లు చెయ్యి పట్టుకొని ఆపి టిల్లు చేతికి ఒక బ్రాస్లెట్ వేసింది ఐశ్వర్య. "నువ్వు కూడా నా కోసం షాపింగ్ చేశావా స్వీట్ హార్ట్? నా మీద ప్రేమతో నువ్వు షాపింగ్ చేశావు. నీ మీద ప్రేమతో నీకు సర్ప్రైజ్ చేశాను. ఇంతకు ఎలా ఉందో చెప్పలేదు. నా స్వీట్ హార్ట్ తీసుకున్న తర్వాత కూడా నాకు నచ్చకుండా ఉంటుందా? చాలా బాగుంది ఐశ్వర్య." టిల్లుకి తన నాన్నగారు ఫోన్ చేసి "టిల్లు రండి, మరి ఆలస్యమైతే వచ్చిన అతిథుల అందరి ముందు బాగోదు." టిల్లు, "హా నాన్న, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాము." ఐశ్వర్య, "మామయ్య గారు మనల్ని రమ్మంటున్నారా టిల్లు?" "హా ఐశ్వర్య, పద వెళ్దామని హోటల్కి వెళ్లారు." వీళ్ళు వెళ్ళగానే ఫంక్షన్ స్టార్ట్ చేశారు. అందరూ ఐశ్వర్య టిల్లుకి శుభాకాంక్షలు చెప్పారు. పార్టీ మధ్యలో టిల్లు నాన్నగారు అందరికీ ఒక అనౌన్స్మెంట్ చేశారు. "ఇంకో కొన్ని రోజుల్లో తన కూతురు మల్లికాకి మా టిల్లు ఫ్రెండ్ అయిన సాయి అనే అబ్బాయికి పెళ్లి చేస్తున్నాం. మీ అందరూ తప్పకుండా వచ్చేసి వారిని కూడా ఈ జంటలాగే ఆశీర్వదించాలని కోరుకుంటున్నా" అన్నారు. మల్లిక, సాయి ఇద్దరిని అందరికీ పరిచయం చేశాడు. అందరూ కాబోయే జంటను చూసి ఒక్కసారిగా గట్టిగా క్లాప్స్ కొట్టారు. వచ్చిన అతిథులకు గౌరవ మర్యాదలు చేసి మంచి విందు ఏర్పాటు చేసి వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. పార్టీ కంప్లీట్ అయ్యి అందరూ అర్ధరాత్రి ఇంటికి వచ్చారు. అందరూ ఎవరి రూమ్స్కి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. టిల్లు, ఐశ్వర్య ఫ్రెష్ అయ్యి బెడ్ మీద పడుకొని మాట్లాడుకుంటున్నారు. ఐశ్వర్య, "టిల్లు, ఈరోజు ప్రీతి మన పార్టీకి రాలేదు. ఏమన్నా సమస్య అంటావా?" టిల్లు, "అలా ఏం ఉండదు ఐశ్వర్య. రేపు ఆఫీసులో నేను మాట్లాడుతాను కదా, నువ్వు టెన్షన్ పడకు, సరేనా?" టిల్లు, "నీతో ఒక విషయం చెప్పాలి." టిల్లు, "ఏంటి స్వీట్ హార్ట్ అది?" "అది ఏంటంటే మనం పిల్లలకు ప్రణాళిక చేద్దాం." టిల్లు, "నీకు ఓకే కదా?" ఐశ్వర్య, "అలా అంటావేంటి? నీకు వద్దా?" "అలాంటిది ఏం లేదు. నిజం చెప్పాలంటే నేనే నీతో చెప్పాలి అనుకున్నా. నాకు పిల్లలంటే చాలా ఇష్టం ఐశ్వర్య. నీకు అమ్మాయి కావాలా, అబ్బాయి కావాలా? ఒకరు నీలా ఉండాలి, ఒకరు నాలా ఉండాలి. ఐశ్వర్య, ఇద్దరిని ఒకేసారి ట్రై చేద్దాం, ఓకేనా?" టిల్లు, "అయితే కొంచెం ఎక్కువ కష్టపడాలి స్వీట్ హార్ట్." ఐశ్వర్య, "తప్పకుండా శ్రీవారు." టిల్లు, "అయితే స్టార్ట్ చేద్దామా? ఏంటి? రా చెప్తాను" అని తనని దుప్పటిలోకి లాగాడు. అలా రోజులు గడిచిపోతున్నాయి. మల్లిక, సాయి పెళ్లి కూడా ఘనంగా చేశారు. పెళ్లి పనుల వల్ల అలసిపోయిన ఐశ్వర్య ఒకరోజు పడక గదిలో కళ్ళు తిరిగి పడిపోయింది. అది గమనించిన టిల్లు వాళ్ళ అమ్మకు చెప్పి డాక్టర్కి ఫోన్ చేసి అర్జెంటుగా ఇంటికి రమ్మని చెప్పాడు. తన ఫ్యామిలీ ఫ్రెండ్ అయిన డాక్టర్ టిల్లు ఫోన్ చేయగానే ఇంటికి వెళ్ళింది. డాక్టర్ వచ్చేంత వరకు టిల్లు ఐశ్వర్య తన బుగ్గ మీద తడుతూ ఉన్నాడు. కానీ తను కళ్ళు తెరవడం లేదు. తనని బెడ్ మీద పడుకోబెట్టి ఇంట్లో ఉన్న అమ్మ, పిన్ని, బామ్మని పిలిచాడు. టిల్లు అలా కంగారుగా పిలవడంతో ఏమైందో అని అందరూ తన గదికి వెళ్లారు. "ఏమైంది టిల్లు? ఎందుకు అలా కంగారుగా పిలిచావు?" "అమ్మా, ఐశ్వర్య కళ్ళు తిరిగి పడిపోయింది. బామ్మగారు ముఖం మీద నీళ్లు చిలకరించినా కూడా లేవడం లేదు." "టిల్లు, డాక్టర్ వస్తారు కదా?"
టిల్లు హా నాని 5 మినిట్స్లో వస్తుంది డాక్టర్. అప్పటి వరకు తన కాలు చేతులు రుద్దుతున్నారు. ఇంతలో డాక్టర్ రావడంతో తను అందరినీ బయటకు వెళ్ళమని తనని చెక్ చేస్తున్నారు. కాసేపటికి బయటకు వచ్చిన డాక్టర్ అందరినీ రూంలోకి రమ్మని టిల్లు టెన్షన్తో డాక్టర్ ఏమైంది ఐశ్వర్యకి అన్నాడు. డాక్టర్ టిల్లుతో టెన్షన్ ఏం అవసరం లేదు అభినందనలు టిల్లు, ఆమె గర్భవతి. టిల్లుకి నోట మాట రావడం లేదు. డాక్టర్ మీరు చెప్పేది నిజమా? ఎస్ టిల్లు నిజమే, షీ ఈజ్ ప్రెగ్నెంట్. టిల్లు అమ్మగారు చాలా మంచి వార్త చెప్పారు డాక్టర్ గారు. టిల్లు నాన్నమ్మ పిన్ని శుభాకాంక్షలు నాన్న అని చెప్పి తన నుదుటిన ముద్దు పెట్టారు సంతోషంగా. తనకి స్పృహ ఎప్పుడు వస్తుంది డాక్టర్? అది మీతో ఇంకో ముఖ్య విషయం టిల్లు, తను చాలా వీక్గా ఉంది. తనని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఫుడ్ డైట్ అవసరం. రేపు మీరు తనని తీసుకొని హాస్పిటల్కి రండి, కొన్ని పరీక్షలు చేయాలి. ఇంకో 5 మినిట్స్లో తనకి మెలకువ వస్తుంది. టిల్లు థ్యాంక్ యూ డాక్టర్, రేపు తనని తప్పకుండా హాస్పిటల్కి తీసుకొని వస్తాను. డాక్టర్ వెళ్ళగానే టిల్లు ఐశ్వర్య పక్కన కూర్చొని తన నుదుటి మీద ముద్దు పెట్టాడు. ఐశ్వర్య మెల్లగా కళ్ళు తెరిచి తన పక్కన కూర్చున్న టిల్లుని చూసి లేచి కూర్చొని, టిల్లు నాకేమైంది? అత్తయ్య వాళ్ళు ఎందుకు అంత ఇక్కడున్నారు? హారిక గారు ఏం కాలేదు తల్లి, నీకోసం రసం పంపిస్తా, తాగి విశ్రాంతి తీసుకో. టిల్లు తనకి విషయం చెప్పు అని చెప్పి అందరూ అక్కడ నుంచి కిందికి వెళ్ళిపోయారు. ఐశ్వర్య ఏంటి టిల్లు, అత్తయ్య ఏం చెప్పమంటుంది? టిల్లు ముందు నీకు అభినందనలు ఐశ్వర్య. ఐశ్వర్య ఎందుకు టిల్లు? నువ్వు తల్లివి కాబోతున్నావు ఐశ్వర్య. ఐశ్వర్య నువ్వు చెప్తుంది నిజమా టిల్లు? నిజమే ఐశ్వర్య, మొదట నేను కూడా నమ్మలేదు. నువ్వు కింద పడిపోయినప్పుడు నాకు చాలా టెన్షన్గా అనిపించి వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మన్నాను. డాక్టర్ నిన్ను చెక్ చేసి విషయం చెప్పింది. నువ్వు వీక్గా ఉన్నావు, రెస్ట్ తీసుకోమని చెప్పింది. రేపు హాస్పిటల్కి వస్తే ఏవో పరీక్షలు చేయాలని చెప్పింది. హారిక గారు పని మనిషితో ఐశ్వర్యకి రసం పంపించారు. టిల్లు ఐశ్వర్యకి తాగించి విశ్రాంతి తీసుకో ఐశ్వర్య, నేను అత్తయ్య వాళ్లకు ఫోన్ చేసి విషయం చెప్తాను. టిల్లు పిన్ని నేను కాల్ చేసి విషయం చెప్పాను, వారు ఇప్పుడే బయలుదేరి వస్తున్నారు. కీర్తి ఐశ్వర్య పక్కన నేను ఉంటాను, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. నీకు ఏమైందో అని చాలా టెన్షన్ పడ్డాను టిల్లు. టిల్లు అలాంటిది ఏం లేదు పిన్ని. ఐశ్వర్య వెళ్ళు టిల్లు, ఫ్రెష్ అవ్వు. సరే ఇప్పుడే ఫ్రెష్ అయి వస్తాను. సాయంత్రం టిల్లు నాన్న బాబాయ్ ఐశ్వర్య అమ్మా నాన్న అందరూ వచ్చారు. విషయం తెలిసి వారు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇంట్లో చిన్న వేడుక చేసుకున్నారు. మరుసటి రోజు ఐశ్వర్యని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి అన్ని టెస్టులు చేయించి రిపోర్ట్ తీసుకొని డాక్టర్ని కలిశారు. డాక్టర్ అన్ని రిపోర్ట్స్ని చెక్ చేసి అంతా బాగుంది. ఇప్పుడు 9 వారాలు అయ్యింది. కడుపులో బిడ్డ ఎదుగుదల కూడా బాగుంది. కానీ తను చాలా నీరసంగా అనిపిస్తుంది. తనకి విశ్రాంతి అవసరం. ఇంకో 4 వారాలు తను బెడ్ రెస్ట్ తీసుకోవాలి అని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మందులు ఇస్తున్నా, ఇంకో 15 రోజుల తర్వాత రండి. టిల్లు అలాగే డాక్టర్ అని ఐశ్వర్యని తీసుకొని వెళ్ళాడు. ఐశ్వర్య బెడ్ రెస్ట్ తీసుకోవడంతో తనకి చాలా బోర్గా అనిపించి ప్రీతికి కాల్ చేసి ఇంటికి రమ్మంది. తనకి కూడా విషయం చెప్పింది. ప్రీతి కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యింది. అలా రోజులు గడిచిపోతున్నాయి. ప్రీతి అప్పుడప్పుడు ఇంటికి వచ్చి ఐశ్వర్యతో మాట్లాడుతూ ఉండేది. టిల్లు అయితే తన సంతోషానికి అవధులు లేవు. ఐశ్వర్య ప్రెగ్నెంట్ అని తెలిసినప్పటి నుండి తనని ఒక చంటి పాపలా చూసుకుంటూ ఉన్నాడు. ఇంతలో ఐశ్వర్యకి 5వ నెల రానే వచ్చింది. పుట్టింటివారు అత్తింటివారు ఇద్దరూ కలిసి తనకి శ్రీమంతం చేయాలని అనుకున్నారు. మంచి రోజు చూసి ఐశ్వర్యకి శ్రీమంతం చేయాలి అని ఇంట్లో అన్ని ఏర్పాట్లు ఘనంగా చేశారు. టిల్లు ఐశ్వర్య ప్రీతికి కాల్ చేసి ఫంక్షన్కి రమ్మని చెప్పారు. వారికి తెలిసిన సన్నిహిత మిత్రులకు ఆహ్వానించారు. ఐశ్వర్య శ్రీమంతం చాలా బాగా జరిగింది. ప్రీతి టిల్లుని ఆట పట్టించాలని, అక్క పుట్టబోయేవారు ఎవరైనా నీలాగే అందంగా ముద్దుగా ఉండాలి, కానీ మీ ఆయనలాగా ఎప్పుడూ కోపంగా ఉండకూడదు. భాగ్యలక్ష్మి గారు అంటే నా మనవడు అందంగా లేడు అనా? అలాంటిది ఏం లేదు, కానీ మీ మనవడు మా అక్కలాగా ఎప్పుడు నవ్వుతూ ఉంటాడా చెప్పండి. బామ్మగారు నువ్వు చెప్పింది కూడా నిజమే అనుకో. టిల్లు నాని ఏంటి నువ్వు ఆ తింగరి దాంతో కలిసిపోయావా? ప్రీతి అక్క ఏమన్నా కానీ నీకు పుట్టబోయేవారు చాలా అందంగా ఉండాలి. ఐశ్వర్య తప్పకుండా. చాలా సంతోషంగా అలా శ్రీమంతం కంప్లీట్ అయ్యింది. ఐశ్వర్యకి తను వేసుకున్న నగలతో చిరాకు ఉండడంతో ప్రీతి నా గదికి పద, కొంచెం చీర మార్చుకుంటాను. ప్రీతి ఐశ్వర్యని పైకి తీసుకెళ్తుంటే టిల్లు ఐశ్వర్య ఎక్కడికి అన్నాడు. టిల్లు చీర వేర్ చేయలేకపోతున్నా, మార్చుకొని వస్తాను. ప్రీతిని హెల్ప్ చేయమని రూమ్కి తీసుకెళ్తున్నా. టిల్లు ఐశ్వర్య బుగ్గ మీద ముద్దు పెట్టి జాగ్రత్త. అబ్బా మా అక్క అంటే ఎంత ప్రేమో. చాలే మా అక్కకు దిష్టి తగులుతుంది.
ఐశ్వర్య, ఏంటే మా ఆయనని నన్ను కూడా ముద్దు పెట్టుకోనివ్వవా? ప్రీతి మూతి తిప్పుతూ, సరే అక్క, నేను పైనుంటా, మీ ఆయనతో మాట్లాడిరా. టిల్లు, హే ప్రీతి, ఆగు, ఐశ్వర్యని జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు. ఐశ్వర్య గదికి వెళ్ళి తన నగలని తీసి పక్కన పెట్టి చీర చేంజ్ చేసి తనని మంచం మీద కూర్చోబెట్టి కొంచెం రసం తాగించింది. ఐశ్వర్య, ఇంకా చాలు ప్రీతి, నేను తాగలేను, ఈ కొంచెం తాగు, అయిపోతుంది. పద, కిందికి వెళ్దాం. అక్క, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. ప్రీతి రూమ్ బయటకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతుంది. ఐశ్వర్య కిందికి వెళ్ళాలి అని బయటకి వస్తుంది. ప్రీతి ఫోన్ మాట్లాడుతూ ఐశ్వర్యని చూడలేదు. ఐశ్వర్య ప్రీతిని డిస్టర్బ్ చేయడం ఎందుకు అని మెల్లగా కిందకు వెళ్తుండగా తనకి ఎందుకో కళ్ళు తిరిగినట్టుగా అనిపించింది. కానీ అలాగే కిందకు వెళ్ళింది. అంతలో మరోసారి కళ్ళు తిరిగి కాస్త పడిపోతుండగా టిల్లు అని పిలిచింది. కానీ తనకి వినపడలేదు. ప్రీతి ఫోన్ మాట్లాడి రూంలోకి వెళ్ళింది. అక్కడ ఐశ్వర్య లేకపోయేసరికి ప్రీతి మెట్ల మీద నుండి కిందకు పడిపోతున్న ఐశ్వర్యని చూసి ప్రీతి అక్క అని గట్టిగా అరిచింది. ఇంతలోని ఐశ్వర్య కింద పడిపోయింది. టిల్లు ఐశ్వర్య అని గట్టిగా అరుస్తూ తన దగ్గరికి వెళ్ళాడు. కుటుంబ సభ్యులు అంతా కంగారుగా, టిల్లు, ఏమైంది ఐశ్వర్యకి? ఐశ్వర్య, ఐశ్వర్య, కళ్ళు తెరువు అని తన బుగ్గలు తడుతున్నాడు. ప్రీతి ఏడుస్తూ, అక్క ఏమైంది, లే అక్క అని ఏడుస్తూ తనని పిలుస్తుంది. హారిక గారు, ప్రీతి ఏమైంది, ఐశ్వర్య ఎలా కింద పడిపోయింది? ఐశ్వర్య నాన్నగారు, టిల్లు పద, తనని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. టిల్లు తనని ఎత్తుకొని కారులో వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. తన వెనక కుటుంబ సభ్యులు అందరూ బయలుదేరి వెళ్లారు. ముందే విషయం చెప్పడంతో డాక్టర్ అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు. టిల్లు తనని డాక్టర్ ఉన్న దగ్గరకు ఎత్తుకొని వెళ్ళాడు. టిల్లు, నువ్వు వెళ్ళు, తనని చెక్ చేయాలి. టిల్లు వెళ్ళగానే ఆపరేషన్ థియేటర్ రెడీ చేయమని సిబ్బందికి చెప్పారు. టిల్లు కుటుంబ సభ్యులు అందరూ వచ్చారు. డాక్టర్ వారి దగ్గరకు వెళ్ళి, టిల్లు, నన్ను క్షమించండి, తన బేబీ చనిపోయింది. ఆ మాట వినగానే టిల్లు అక్కడ ఉన్న కుర్చీలో కుప్పకూలిపోయాడు. అక్కడ ఉన్న అందరి పరిస్థితి అలానే ఉంది. టిల్లు కంట్లో కన్నీరు తన ప్రమేయం లేకుండా వస్తున్నాయి. డాక్టర్ టిల్లు భుజం మీద చెయ్యి వేసి, నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను, కానీ ఇంకా ఆలస్యం చేస్తే ఐశ్వర్యకి చాలా ప్రమాదం. టిల్లు తన కన్నీళ్లు తుడుచుకొని డాక్టర్ చేతులు పట్టుకొని, నా ఐశ్వర్యకి ఏం కాకుండా చూడండి డాక్టర్, ప్లీజ్. డాక్టర్, టిల్లు, నీ బాధ నాకు అర్థమైంది, ఐశ్వర్యకి ఏం కాదు అని డాక్టర్ లోపలికి వెళ్ళింది. ఇప్పటి వరకు ఎంతో సంతోషంగా ఉన్న ఆ కుటుంబం ఇప్పుడు బాధలో మునిగిపోయింది. ఐశ్వర్యకి ఏం కాకూడదని ప్రీతి అక్కడ ఉన్న దేవునికి దండం పెట్టుకుంటూ ఉండగా టిల్లు తన చెయ్యి పట్టుకుని లాక్కుంటూ వచ్చి తన కుటుంబ సభ్యులు దగ్గరగా నిలబెట్టి, చెప్పు, ఏం జరిగింది? ప్రీతి, ఏమైందో నాకు కూడా తెలియదు, నేను ఫోన్ మాట్లాడటానికి గది బయటకు వచ్చాను. ఫోన్ మాట్లాడి రూమ్లోకి వెళితే అక్క అక్కడ లేదు. నేను కిందకు వస్తుండగా అక్క మెట్ల మీద నుండి కింద పడిపోయింది. టిల్లు ప్రీతి చెంప మీద లాగి ఒకటి కొట్టాడు. టిల్లు అలా చేస్తాడు అని ఎవరూ ఊహించలేదు. బామ్మ, టిల్లు, ఏంటి నువ్వు చేసింది? ఎవరూ మాట్లాడొద్దు అని చెప్పి ప్రీతి రెండు బుగ్గలు ఒత్తిపట్టుకొని, హే, నీకు ఏం చెప్పాను, నీకు ఏం చెప్పాను? ఐశ్వర్యకి తోడుగా ఉండు అన్నాను, కానీ నువ్వు ఏం చేశావు? తనని ఒంటరిగా వదిలేశావు. టిల్లు కుటుంబం, టిల్లు, ఐశ్వర్య ఎలా కింద పడింది తను లేచేంత వరకు మనకు తెలియదు. ప్రీతి తప్పు ఏమీ లేదు, తన మీద కోప్పడకు. టిల్లు ప్రీతిని లాక్కొని వెళ్ళి, నువ్వు నా కళ్ళ ముందు కనిపించడానికి వీల్లేదు. ప్రీతి, సార్ ప్లీజ్, అక్కని ఒకసారి చూసి వెళ్ళిపోతాను. ప్రీతి, నా కోపాన్ని చూడాలనుకోకు, వెళ్ళు ఇక్కడి నుండి, నువ్వు నా కళ్ళ ముందు కనిపించకు. ఐశ్వర్యకి ఆపరేషన్ అయి డాక్టర్ టిల్లుని తన క్యాబిన్కి రమ్మని పిలిచింది. టిల్లుతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. టిల్లు, డాక్టర్, ఐశ్వర్యకి ఎలా ఉంది? డాక్టర్, ఐశ్వర్యకి ఏం కాలేదు, తను ఇప్పుడు బాగుంది. కానీ టిల్లు, కానీ ఏంటి డాక్టర్, చెప్పండి. నేను చెప్పే విషయం ఇప్పుడు నీకు బాధగా ఉండొచ్చు టిల్లు, కానీ ఈ విషయం నేను నీకు చెప్పి తీరాలి. ఈ కథలోని మిగతా భాగాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. అందరి మనసుకు నచ్చిన అద్భుతమైన కథ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.